హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇది చిలుకలూరిపేట మండలంలోని మురికిపొడి అనే విలేజ్లో అయితే ఉన్నామండి. ఈ మురికిపొడి అనే విలేజ్లో మనం ఒక 5.5 acres ల్యాండ్ అనేది సేల్కి అయితే వచ్చిందనమాట. ఇది మీకు బ్లాక్ సాయిల్ ల్యాండ్ అండి. ఇది నల్లరేగడి మట్టి అంటారు. ఇక్కడ మీకు వరి పండిస్తున్నారు. చుట్టుపక్కల వాటర్ అయితే ఫుల్ వాటర్ ఉంటాయి. చుట్టూతా మీకు వాటర్ అయితే సఫిషియెంట్ వాటర్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు వాటర్ పరంగా. క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ అండి. ఇది క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. ఆన్లైన్ పరంగా ఆన్లైన్ లేకుంటే 1A 1B అడంగులు ఉంటాయి. ఓనర్స్ వచ్చేసరికి ఈ ల్యాండ్ కౌలుకి అయితే ఇచ్చేసి వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఈ ల్యాండ్ అనేది మనకి సేల్కి వచ్చింది. ఈ ల్యాండ్ వచ్చేసరికి మీకు బీటీ రోడ్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు బీటీ రోడ్ కూడా కనబడుతూ ఉంటుంది. క్లియర్గా చూడండి. ఇది మీకు నేను వేలుకి చివరిని చూపిస్తున్నా కదా, ఇది బీటీ రోడ్ అనమాట. బ్లాక్ టాప్ రోడ్డు. అలాగే విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఇటుపక్క మీకు విలేజ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే పొలంలోకి వచ్చేసరికి మీకు కరెంట్ ఉంటుంది. బోర్లు వేసుకోవచ్చు. పంటకాల ద్వారా వచ్చే వాటర్ ద్వారా అయితే వీళ్ళు సాగు చేస్తున్నారు. బోర్ కూడా మీరు వేసుకోవచ్చు. చుట్టుపక్కల బోర్ వేసుకొని వరి సాగు చేస్తున్నారు. ఇక్కడ క్లియర్ చూసుకోండి. వీళ్ళు వరి కూడా పండించుకుంటున్నారు. ఓనర్ ఇక్కడ ఉండరు కాబట్టి వీళ్ళు కౌలుకి ఇచ్చేసారనమాట. సంవత్సరానికి ప్రతి ఎకరాకి వచ్చేసరికి 15,000 కౌలు అయితే వస్తుంది. ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను ల్యాండ్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీని కూడా సేల్ చేయాలి అనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. దాన్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు వీడియో కంటిన్యూగా చూసి టోటల్ వీడియో చూసిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేయండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎగ్జాక్ట్గా మనం విలేజ్కి ఆనుకుని ఉన్న పొలం అయితే చూస్తున్నాము. ఎగ్జాక్ట్గా పొలం దగ్గరికి అయితే వచ్చామండి. ఇది ఇది రోడ్ అండి. యాక్చువల్గా మీకు ఇక్కడ ఇల్లు వాడకుండా డైరెక్ట్గా మీకు పంట కాలువలాగా వేసేసారనమాట. మీకు వాటర్ అయితే ఫుల్ ఉంటాయి. అలాగే మీకు ఇక్కడ కరెంట్ స్తంభాలు కనబడుతున్నాయి కదా, ఇది రోడ్డు. మన పొలం నుంచి ఇటు మాకు మధ్యలో రోడ్డు ఉంది. ఇదే మీకు విలేజ్ కూడా ఇదే అనమాట. మీకు క్లియర్ చూడండి. ఇది విలేజ్ ఇల్లు కనబడుతున్నాయి కదా, ఇదే విలేజ్. ఈ ఏరియా వచ్చేసరికి మీకు మురికిపొడి అనే ఏరియాలో అయితే ఉన్నాం మనం. ఇది మీకు పొలం అనమాట. ఇది 5.5 acres అయితే ఉంటుంది. ఫుల్ వాటర్ ఇక్కడ చూడండి. ఇటు కుంటల ద్వారా మీకు వాటర్ స్టోర్ చేసుకొని మోటార్స్ ద్వారా అయితే వేసుకుంటారు. ఈ ఏరియాలో మీకు బోర్ కూడా వేసుకోవడం జరిగింది. బ్లాక్ సాయిల్ అయితే ఉంటుంది. ఇది బ్లాక్ సాయిల్ అయితే ఉంటుంది. 5.5 ఎకరాలు. ఇటు మీకు తార్ రోడ్ కూడా దగ్గరలో అయితే ఉంటుంది. క్లియర్ చూడండి. మీకు ఇది మురికిపొడి అనే విలేజ్ కిందకు అయితే వస్తుందండి. చిలకలూరిపేట మండలం మీకు పల్నాడు డిస్టిక్ కిందకైతే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు కౌలు వచ్చేసరికి 15,000 ప్రతి ఎకరాకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు ల్యాండ్ వచ్చేసరికి ఎల్ టైప్ వస్తుంది. ఇట్లా వస్తుందన్నమాట. మీకు మొత్తం ల్యాండ్ క్లీన్ చేసి ఉన్నది మీకు ల్యాండ్ అనమాట. ఈ పక్కన వాళ్ళు కూడా బోర్ వేసుకోవడం జరిగింది. ఇది మీకు టోటల్గా 5.5 acres ల్యాండ్ అండి. ఇది ప్రైస్ వచ్చేసరికి 20 లక్షలు ప్రతి ఎకరాకి అయితే కోట్ చేయడం జరుగుతుంది. 5.5 ఎకరాల ల్యాండ్ అనమాట. ఇది మీకు ఇక్కడ బోర్లు కూడా వేసుకున్నారు. ఈ ముందు పొలం వాళ్ళు అయితే బోర్లు వేసుకొని వాళ్ళు పంట చేసుకుంటున్నారు. బోర్ అయితే పడతాయి, ఇబ్బంది లేదు. కాకపోతే మీకు చుట్టూత పంట కాలువ ద్వారా వాటర్ కూడా చూపించాను కదా, వాటర్ అయితే ఫుల్ ఉంటాయి అన్నమాట. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే మీరు బోర్ కూడా వేసుకోవచ్చు. క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ అండి. ఇది ఓనర్స్ అయితే ఇక్కడ ఉండరు. ఇల్లు కూడా కౌలుకి ఇచ్చేసారనమాట. ఓనర్స్ మనకి హైదరాబాద్లో అయితే ఉంటారు. వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఇక్కడ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ అయితే కౌలుకి అయితే ఇచ్చారు. ఈ పొలం వాళ్ళు మీకు బోర్ వేసుకున్నారనమాట. ఇప్పుడు క్లియర్ చూడొచ్చు. ఇక్కడ బోర్లు కనబడుతుంటాయి. వరి సాగు చేస్తున్నారు ఇక్కడ మొత్తం. ఇక్కడ బోర్ ఉంటుంది. 5.5 ఎకరాలు ఎల్ టైప్ వస్తుందండి మీకు మొత్తము. ఇటువైపు బ్యాక్ సైడ్ రోడ్డు ఉంటుంది, మీకు ఫ్రంట్ సైడ్ కూడా రోడ్డు ఉంది. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మీకు తార్ రోడ్ అనమాట, మెయిన్ రోడ్ అనమాట. ఇది ఈ చివరన మీకు వెహికల్స్ పాస్ అని అవుతుంటే అక్కడ ఇల్లు ఉంది కదా, దాని దగ్గర మీకు బీటీ రోడ్ అంటే మీకు ఈ తార్ రోడ్ నుంచి 4th బిట్ అవుతుంది. అలాగే ఇటు మీకు ఇళ్ళ కాడ నుంచి విలేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇటు మీకు మళ్ళీ ఇంకోటి 40 అడుగుల పెద్ద రోడ్డు ఉందన్నమాట. డైరెక్ట్ కార్ అనేది మన పొలంలోకి వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. డైరెక్ట్ పొలంలోకి వస్తుంది. ఇక్కడ మీకు పొగాకు వేసుకున్నారు వీళ్ళందరూ చూడండి. అలాగే అటు సైడ్ వాళ్ళు వరి వేసుకున్నారు. వాళ్ళు బోర్లు వేసుకున్నారు కాబట్టి జూమ్ చేసి చూపిస్తాను మీకు చూడండి. వీళ్ళు బోర్లు వేసుకున్నారు కాబట్టి వరి వేసుకున్నారు అనమాట.
ఇది ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రవర్తన వల్ల కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.